మీరు చూసే ఉంటారు, అమ్మ అల్లరి చేస్తే. ఆ ప్రోగ్రాం గురించి నేను చెప్పడం కంటే కవిత గారు చెప్పడం బాగుంటుంది. తను ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తోటి ప్రోగ్రామ్కి వచ్చారు. అండ్ షీఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్. కవిత గారు, ప్లీజ్ వెల్కమ్. Thank you, Ram Garu. First of all, I thank Tatva for giving me this opportunity to do Amma Allar Cheste. ప్రతి అమ్మలోనూ ఒక కిడ్ ఉంటుంది కదా. సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెన్ ఐ సా ఆల్ ద ఆడియో రికార్డింగ్స్, నేను ఫోన్ చూసి పక్కపక్కగా నవ్వుతూ ఉండేదాన్ని. మా ఇంట్లో వాళ్ళు అడిగారు, ఎందుకు ఉన్నట్టుండి అట్లా నవ్వుతున్నావంటే, ఇదిగో ఈ రికార్డింగ్ విన్నాను. ప్రతి అమ్మ అల్లరి నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. సో ఐ వాంట్ టు షేర్ మా అమ్మ చేసిన అల్లరి. మేము చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి కజిన్స్ అందరం కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఒకసారి మేమందరం అంటే ఎప్పుడు కింద కూర్చుని బోర్ కొడుతోంది. అప్పట్లో ఇంత ఎలక్ట్రానిక్స్ ఇవేం లేవు, టీవీలో కూడా దూరదర్శన్ తప్పితే ఏం ఉండేది కాదు. సో మేము పిల్లలందరం స్నాక్స్ తిని పేకాట ఆడుకోవడానికి అటకెక్కామన్నమాట. సో అటకే మీద పేక ఆడుకునేవాళ్ళం, అక్కడే తినేవాళ్ళం, అన్నీ అక్కడే చేసేవాళ్ళం. సో ఒకరోజు మా మదర్ అడిగారు, మీరేనా ఎప్పుడు అటకెక్కేది? నేను అసలు ఎప్పుడు అటకెక్కలేదు, నన్ను కూడా అటకెక్కించండి అన్నారు. సరే, అప్పుడు మా దగ్గర ఏం పెద్ద ల్యాడర్స్ అలా ఏం లేవు, ఏవో 2 స్టూల్స్ వేసి మొత్తానికి కష్టపడి మా అమ్మ అటకైతే ఎక్కేసింది. కానీ దిగడానికి అందరం మేము పిల్లలను దూకేసేవాళ్ళము. కానీ మా అమ్మ అట్లా దూకలేదు కదా. షీ వాజ్ అబౌట్ 45 or 50 years అట్ దట్ టైమ్. సో అమ్మ దూకడానికి సరే మేమందరం ఒక స్ట్రాటజీ వేసాము. కింద పరుపులు దిళ్ళు అన్నీ వేసి వాటి మీద దూకమ్మా, నీకు అప్పుడేమీ దెబ్బ తగలదు అని చెప్పాము. సరే దూకేసింది. ఓ ఇంత ఈజీగా దూకడము అనుకుంది. తర్వాత ఆ రోజు నైట్ అంతా లేవలేదు, నడుము పట్టేసి. సో బట్ షీ కుడ్ నాట్ ఈవెన్ షేర్ దట్ విత్ మై డాడ్ బికాజ్ మళ్ళీ అరుస్తారు అని చెప్పి. బట్ దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఎ వెరీ మెమరబుల్ వన్ ఫర్ మీ. తర్వాత ఈ అమ్మ అల్లరి చేసే దాంట్లో చాలా ఎంట్రీస్ వచ్చాయండి. ఇట్ వాజ్ రియల్లీ ఎ టఫ్ వన్ టు పిక్ ద విన్నర్. కానీ నాకు బాగా నచ్చిన అల్లరి, అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ శుభం ఈవెంట్స్, మీ ఇంట్లో శుభకార్యాలన్నిటికీ ఈవెంట్ ప్లానింగ్ చేసే వాళ్ళ తరఫున ఒక గిఫ్ట్ ఇస్తున్నాను నేను. సో ద విన్నర్ ఈజ్ మాలికా అండ్ హర్ డాటర్ దీప్షిక. లెట్ మీ వెల్కమ్ ఆన్ దెమ్ ఆన్ టు ద స్టేజ్. మాలికా అండ్ దీప్షిక. కంగ్రాచులేషన్స్ దీప్షిక. ఐ క్విక్లీ విల్ షేర్ మీ అమ్మగారు చేసిన అల్లరి ఏమిటో, వాట్ వాజ్ దట్ ప్రైజ్ విన్నింగ్ థింగ్ అనేది నేను చెప్తాను. ఒకసారి తను బాస్కెట్ బాల్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళమని అడిగితే ఆవిడేమో షీ వాజ్ నాట్ ఇన్ ఎ గ్రేట్ మూడ్ టు గో అట. సో తానేమో మళ్ళీ ఒక 1 hour వచ్చిన తర్వాత మాలిక గారు అడిగితే వాళ్ళ అమ్మ ఏమో షీ వాజ్ నాట్ ఇన్ ఏ మూడ్ టు గో. అప్పుడు తను స్లైమ్తో ఆడుకుంటోందిట. సో ఆవిడేమో, ఇలా ఉందా నీ పని, నేను రమ్మన్నప్పుడు నువ్వు రావట్లేదా అని ఆ స్లైమ్ అంతా తీసుకుని మొత్తం అంతా పులివేశారట. దీప్షిక మొహానికి అంతా పులిమేశారు. సో దీప్షిక ఏమో, నువ్వు నాకు పులుతావా, నేను కూడా మొత్తం పులిమేస్తానని షీ ఆల్సో మొత్తం హెయిర్కి ఫేస్కి అంతా పులిమేశారట. ఇద్దరు చాలాసేపు పులుముకుని సరే వాష్రూమ్కి వెళ్ళి షీ వాష్డ్ట. ఆవిడ ఇంకా తనివి తీరకుండా మళ్ళీ ఇంకోసారి మొత్తం పులిమారట. సో షీ హ్యాడ్ టు టేక్ బాత్ 3 times. సో దట్ వాజ్ ద అల్లరి మాలికా డెడ్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఎంట్రీస్లో అండి యాక్చువల్గా ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ మీద ఒక పాట రాసింది. ఐ రియల్లీ లవ్డ్ దాట్. సో లెట్ మీ కాల్ అపాన్ శ్రియా, ఆస్కింగ్ హర్ టు సింగ్ దట్ సాంగ్ దట్ షీ రోట్ ఫర్ హర్ మామ్. ఇక్కడ ఎవరెవరికి గిన్నెలు తోవడం అంటే ఇష్టం చేయొద్దండి, లేదు కదా. సో ఇప్పుడు ఈ పాట డెడికేట్ చేస్తాను ఎవరికి గిన్నెలు తోవకుండా ఇష్టం లేకపోతే. అండ్ ఆల్సో అయ్యా బాబో ఇన్ని గిన్నెలు తోవాలా అని అనిపిస్తే ఈ పాట మీకే. ఇన్నాళ్ళు గుర్తొచ్చానా గిన్నెలో, ఎన్నాళ్ళు దాక్కుంటావే సింక్లో, ప్రతిరోజు వస్తావే ఎంతతోవనా ఉంటావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యారా చెరేదేసుకోను. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. మీనాక్షి గారు ఈ పాట మీకే. Thank you and happy Mother's Day.